నమస్తే, వెల్కమ్ టు నిఘా న్యూస్. స్విగ్గీ జొమాటో రైడర్స్ డిమాండ్లను పరిష్కరించాలని, గతంలో ఇచ్చిన రేట్లు పునరుద్ధరించాలని, అన్యాయంగా తొలగించిన రైడర్స్ కి ఐడీలు తిరిగి ఇవ్వాలని కోరుతూ జరుగుతున్న సమ్మె మార్నింగ్ 6 నుంచి 11 గంటల వరకు 5 గిగ్ పూర్తిగా సంపూర్ణంగా సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మెలో పాల్గొన్న స్విగ్గీ జొమాటో ఇన్స్టాల్ రైడర్స్ అందరికీ ధన్యవాదాలు. ఇప్పటికే ద్వారకా నగర్, MVP, మధురవాడ, NAD, గాజువాక, పెందుర్తి జోన్స్ లో సంపూర్ణంగా సమ్మె చేశారు. ఈ సమ్మెలో పాల్గొన్న రైడర్స్ ఉద్దేశించి మీ జగన్ మాట్లాడుతూ, జొమాటో సంస్థ ఏడాది 974 కోట్లు లాభం పొందింది. ఈ లాభాల వెనుక రైడర్స్ కష్టపాటు ప్రధాన కారణం. అలాంటి రైడర్స్ సమస్యలను పరిష్కరించకపోవటం అత్యంత అన్యాయం. విశాఖ జిల్లాలోని 10 లక్షల మంది కార్మికులకు మనకు మద్దతుగా ఉన్నారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్, డాక్ యార్డ్, షిప్ యార్డ్, పోర్టు, బిల్డింగ్, ఆటో, క్యాబ్ యూనియన్స్ అన్ని ఏరియాలో పాల్గొని మద్దతు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ జోక్యం చేసుకుని రైడర్ సమస్యలు తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని CITU డిమాండ్ చేస్తోంది. ఇప్పటికైనా రైడర్ సమస్య పరిష్కారం చేయకపోతే సమ్మెను ఉధృతం చేస్తామన్నారు. ఈ రోజు పూర్తిగా, రేపు కూడా సమ్మె కొనసాగింది. రేపటికి యాజమాన్యం ఏమైనా పరిష్కారం చేయకపోతే మిలిటెంట్ పోరాటాలు చేయవలసిన పరిస్థితి యాజమాన్యం సృష్టిస్తుంది. హోటల్ యాజమాన్యం కూడా మాకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు KM కుమార్, మంగళం, నాయకులు శ్రీనివాసు, అచ్యుతు, లక్ష్మణ్ అన్ని ఏరియాలో రైడర్స్ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు. ఈరోజు రేపు విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా స్విగ్గీ, జొమాటో, ఇన్స్టామార్ట్ బంద్ పూర్తిగా సంపూర్ణంగా జరుగుతూ ఉంది. అక్కడక్కడ స్విగ్గీ, జొమాటో యాజమాన్యాలు ఒత్తిడి చేసి, TL ఒత్తిడి చేసి కొద్దిమంది రైడర్స్ని పంపిస్తూ ఉన్నారు. 100కి 100% ఈరోజు సమ్మె సక్సెస్ అయింది. ఈ సమ్మెలో పాల్గొన్న స్విగ్గీ, జొమాటో, ఇన్స్టామార్ట్ రైడర్స్ అందరికి కూడా ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఓన్లీ మనం చేస్తున్న ఈ సమ్మె బంద్ ఏమడుగుతున్నాం, మనం గతంలో ఇచ్చిన రేట్లు ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. అలాగే బేస్ పేరు 30 రూపాయలు ఇవ్వండి అని అడుగుతున్నాం. అక్రమంగా తొలగించిన ఐడీల్ని మళ్ళీ యాడ్ చేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అలాగే ఇంతకుముందు కిలోమీటర్ 12 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చేవారు. పీక్ టైంలో 12, నాన్ పీక్లో 10. ఆ రేట్లు ఇమ్మని చెప్తున్నాం. అలాగే కిలోమీటర్కి ఎంత రేట్ ఇస్తున్నారో సోర్స్ ఏమని అడుగుతున్నాం. ఇటువంటి డిమాండ్లు అడిగితే ఇప్పటికే లేబర్ కమిషనర్ దగ్గర జాయింట్ మీటింగ్లు అయినా సరే యాజమాన్యాలు పట్టించేసుకోలేదు. కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకొని కలెక్టర్ గారు మనతో పిలిచి ఈరోజు వాళ్ళు ఎవరు రావట్లేదు, మీకు బార్గెనింగ్ పవర్ ఉంది కదా, మీరు సమ్మె చేసుకోండి అని చెప్పేసి కలెక్టర్ గారే చెప్పారంటే ఎంత సిగ్గుచేట ఆలోచించాలి. ఎప్పటికైనా సరే వెంటనే యాజమాన్యం దిగొచ్చి ఇక్కడుండే ఎమ్మెల్యేలు, ఎంపీలు వెంటనే జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకొని ఇక్కడున్న స్విగ్గీ, జొమాటోతో మాట్లాడి మా సమస్యలు పరిష్కారం చేయాలి. మేము అడిగిన డిమాండ్లన్నీ గతంలో ఏవైతే ఇచ్చిన రేట్లు ఉన్నాయో ఇమ్మని అడుగుతున్నాం. ఎప్పటికైనా పరిష్కారం చేయకపోతే ఓన్లీ ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, ఇన్స్టామార్ట్ ఆగాం. వీళ్ళొక్కలే కాదు, బ్లింకార్ట్, ఇతర ఫ్లిప్కార్ట్ అందరినీ జోక్యం చేసుకుంటాం. ఇప్పటికే ఆల్రెడీ మాకు స్టీల్ ప్లాంట్ యూనియన్ మద్దతు తెలియజేసింది, పోర్ట్ యూనియన్ మద్దతు తెలియజేసింది, ఆటో యూనియన్, అలాగే వాలా ఓబర్ యూనియన్, అలాగే బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ వివిధ ఏరియాల్లో వచ్చి మా నాయకులు మద్దతు తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు. మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మా స్ట్రైక్ కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.